చాలా సాధన చేస్తున్నారు బాగా. సాధకులు చాలా దొరకడం దుర్లభం. మీకు స్తోత్రం బాగా పరిచయమే ఉంటుంది. భజగోవింద స్తోత్రం అనేది, భజగోవింద స్తోత్రం ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు కదా. అందులో ఒక సాంగ్ వస్తుంది, కాతే కాంత కస్తే పుత్ర సంసార అయం అతీవ విచిత్ర కస్య త్వం కుత ఆయాత తత్వం చింతయ తదిగ భ్రాత. ఎక్సలెంట్ అని చెప్తున్నారు బాగా మనకి శంకరాచార్యులు వారు. కాతే కాంత, కా తే కాంత అంటే అర్థం ఏంటి? అందులో పాల్గొనాలి. ఈ డిస్కషన్ ఉపన్యాసం గోష్ఠి గోష్ఠి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. కాతే కాంత, భార్య అనేది ఎవరు? కాంత అంటే భార్య, భార్య కాంత భార్య. కాంతి ప్రకాశం. కాంతే కాంత ఎలాంటి ప్రశ్న ఇది? భార్య ఎవరు? కస్తే పుత్ర, పుత్రుడు అనేది ఎవరు? భార్య ఎవరు? పిల్లలు ఎవరు? సంసార అయం, ఈ సంసారం అనేది చాలా విచిత్ర, అతీవ విచిత్ర. సంసారం అంటే ఏంటి? సంసారం అంటే ఏంటి? సంసారం అంటే భార్య, పిల్లలు, బంధువులు, బాధంతే కదా సంసారం. సంసారం అంటే అందులో భార్య, పిల్లలు అంతా ఉంటుంది, అమ్మ నాన్న బంధువులు అంతా, దాని సంసారం అంటారు. సంసార అయం అతీవ విచిత్ర. ఇది విచిత్రం ఏముంది? ఎందుకన్నారు ఆయన విచిత్రం అని చెప్పి అనిపిస్తుందా? దాంట్లో ఆశ్చర్యం ఉంది. ఎలా కలిగిందో తెలియకపోవడం వల్ల విచిత్రం. విచిత్రం అది. చాలా మంచి పదం పడ్డారు ఇక్కడ. సంసార అయం అతీవ విచిత్ర. సో కమింగ్ టు డీటెయిల్, కస్యత్వం చాలా ముఖ్యమైన క్వశ్చన్. నువ్వు అనేది ఎవరు? కస్యత్వం, నువ్వు అనేది ఎవరు? కొత్త ఆయాత, ఎటు నుంచి వచ్చావు? ఫస్ట్ ఏమన్నారు? భార్య ఎవరు? పుత్రుడు అనేది ఎవరు? సంసారం అనేది ఏంటి? అదే అతీవ విచిత్ర. విచిత్రం అంటే విచిత్రం మీద ఏముంది? కస్యత్వం, నువ్వు అనేది ఎవరు? ఆలోచించాను చెప్పిన మాటలు. కస్యత్వం కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చాము? ఇదేమన్నారు? తత్వం చింతయ, దీని గురించి ఆలోచించు. తత్వం చింతయ. జీవితంలో మనం యాత్రికంగా వెళ్ళిపోతున్నాం, విషయం లాగా పనిచేసి వెళ్ళిపోతున్నాం అంతే. అది అసలు లేదు.
అలా గడిచిపోతుంది, జీవితం అంతా అలా గడిచిపోతుంది. మూడు సమస్యలు వస్తాయి, దాంట్లోనే మన మైండ్ అంతా పూర్తి ఆక్యుపై అయిపోతుంది, మర్చిపోతాం. ఎవరు ఆలోచిస్తున్నాడు, ఎవరు ఆలోచిస్తున్నాడంటే శరీరం అంతే. ఆలోచనకి ఏముంది అక్కడ? నేను శరీరం, నేను సో అండ్ సో, నేను ఇంజనీర్ని, లాయర్ని, ఒక వ్యాపారిని. ఇది ఎంత బాగా చెప్పాడు, ఒక 4 తరాలు ఎంత బాగా చెప్పాడు. సంసార అయం అతీవ విచిత్ర. ఎందుకని విచిత్రంగా చెప్పారంటే, ఎక్కడో అబ్బాయి ఉంటాడు, ఎక్కడో అమ్మాయి ఉంటుంది. అమ్మాయికి అబ్బాయి గురించి తెలియదు, అబ్బాయికి అమ్మాయి గురించి తెలియదు. ఊరి మొత్తం దగ్గర అవుతారు. ఇలా అవుతారు, భార్యాభర్తలు. దీనివల్ల ఏమైంది? తర్వాత అంటాడు, ఆమెతో ఉండలేని అంటాడు. వీడు ఆమె నేను ఉండలేని అంటారు. రోజు ఉండదు వాళ్ళు పుట్టబడే నాకు పరిచయం మీద ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఉండలేదా? ఇప్పుడు ఏమంటాడు వాడు? ఆమె నేను ఉండలేని అంటాడు. ఆయన నేను ఉండలేని నేను చెప్తాడు. మరి ఇట్లా పోట్లాడుకుంటారు. రోజంతా పోట్లాడలే. ఏ సంవత్సరాల్లో ఎప్పుడైనా పోట్లాడుతూ ఉంటారా? అందరూ ఎంత సంవత్సరంలో ఉంటుంది. ఎట్టొచ్చింది బంధం అనేది? విచిత్రం కదా. ఎక్కడో అబ్బాయి, ఎక్కడో అమ్మాయి ఉంది. ఇద్దరు కలిస్తే ఇంకా అయిపోయింది, తయారీ. ఇది చెప్తారాయన, విచిత్రము, అతీవ విచిత్ర. ఒక ఆయన ఒక నది ఒడ్లో కూర్చొని ఉన్నాడు. కూర్చుంటే ఆ నదిలో ఒక కంబళి పోతుంది, నదిలో తేలుకుంటూ పోతుంది. వాడు చూశాడు, కంబళిని చూశాడు. చూసి దుకేశాడు నదిలో, దాన్ని పట్టుకోవాలని. వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకుంటే అది కంపలి కాదు. ఏంటది? ఎలుగు బంటి. ఎలుగు బంటి పట్టుకున్నాడు. పట్టుకునే వాళ్ళంతా నేను వదిలేసేయాలంటే నన్ను వదిలేసేయాలంటే అది నన్ను పట్టుకుంది. సంసారం ఇది. నీ కమ్ముడు అవసరమా? ఏ సంవత్సరాలు సంవత్సరాలు కమ్ముడు బతకలేదా నువ్వు? అంటే పరిగెత్తాడు, పట్టుకోవాలి. వదిలేరంటే నేను వదిలేసా, నేను అది నన్ను వదలడం లేదు. సంసారాన్ని మనం పట్టుకుంటే మనం వదిలేసేది, సంసారం మనం వదలదు. సో ఇంత జాగ్రత్తగా ఉండాలి. పట్టుకోవడం సులభం, వదులుకోవడం మన వల్ల కాదు. విడిపించాల్సింది. అందుకే చెప్పాను ఆయన, సంసార అయం అతీవ విచిత్ర. ఎక్కడో ఉంటుంది కంబలి విడిగి, ఎందుకు ఆయన ఉండొచ్చు కదా. నేను పట్టుకోవాలి, పరిగెత్తి దూకాడు, నీటి పట్టుకున్నాడు. ఉదయాలంటే ఆది పిండి వదలడు. సంవత్సరంలో పడ్డాము, అయిపోయింది. మళ్ళీ బయటపడాలంటే ఇంకెవరో ఒక గుర్తు వచ్చి బయటకి చేయాల్సింది, లేకపోతే బయటపడలేడు.
సమాధానం ఇద్దరికి సమాధానం ఒకటే. దూకాడు అన్నాడు అదేదో పురుషులకే వర్తిస్తుంది, మాకు అందరికీ వర్తిస్తారు ఒకటే. కస్యత్వం చాలా ముఖ్యమైనది. నేను అనేది ఎవరు? కుత ఆయాతః, ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ ఈ లోకానికి వచ్చారు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు? కళల నోట. ఏం తెచ్చావు? వాడు చెప్పారు కళ్ళలో మూడు తీసుకొచ్చాడు. చిన్న వట్టి చేతులతో ఏం తీసుకురావాలా? ఎక్కడ చూసావు ఈ లోకానికి? తెలియదు. ఎక్కడికి వెళ్తావు? ఈ లోకం నుంచి చచ్చిపోయిన తర్వాత తెలియదు. ఏం తీసుకెళ్తావు? తీసుకెళ్ళదేముంది? నేను కోటేశ్వరుణ్ణి, ఆగిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం తీసుకెళ్తావు? వెంట ఏది రాదు, తీసుకోలేదు, తీసుకుపోలేదు. చెప్పా దీన్ని నువ్వు ఆలోచించు అన్నారు. తత్వం చింతన. ఆలోచిస్తే మన ప్రయోజనం ఏమొస్తుంది? దీని గురించి ఆలోచిస్తే ఏం ప్రయోజనం? ఆధారం లేదు అని తెలుసుకుంది. నేను చెప్పింది ఎందుకు ఆయన ఆలోచించండి దీని గురించి. సమాధానం మనకే వదిలేశారండి. వదిలేశారు. సమాధానం అంతే తప్ప ఆయనే సమాధానం చెప్పలేదు. ఆయన ఫ్యాక్ట్ చూపించారు, ఇదే తెలుసుకో. సత్యం చూపిస్తుంది మనకి. సత్యం ఇది తెలుసుకో. ఇది సత్యం చూస్తున్నావు కదా కళ్ళ ముందు, తెలుసుకో. తత్వం చింతన. మీతో పాటు వచ్చిన వాళ్ళు లేరు, మీతో పాటు పోయేవాళ్ళు లేరు. ఒంటరిగా వచ్చింది, ఒంటరిగా వెళ్ళాలి. ఉన్నప్పుడు కూడా ఒంటరిగానే ఉన్నాడు. అది ముఖ్యమైన విషయం. ఉన్నప్పుడు కూడా అతని ప్రయాణం అంతా కూడా ఒంటరి. అది పయనమంతా ఒంటరే. బాగా అర్థమవ్వాలి. పిల్లలున్నారో వాళ్ళందరూ పెడుతున్నారు, ఎవరు ఏది లేదు. నీ ప్రయాణం లేదు. అంతా మధ్యలో వచ్చేవారు, మధ్యలో పోయేవారు. సిటీ బస్సులో ఎక్కుతాం. సిటీ బస్ ఏం చేస్తుంది? ప్రతి చోట ఆగుతుంది. అందులో 10 మంది ఎక్కుతారు, 10 మంది దిగుతారు. ఇంకో స్టాప్లో ఇస్తారు, మళ్ళీ ఎక్కుతారు, దిగుతారు, పోతానే ఉంటారు. ఇలా వస్తే పోతూ ఉంటారు. ఎవరికి కోసం బంధం ఏముంది? అందరూ కూడా సహ ప్రయాణికులు అంతే, అందుకంటే బంధాలు లేవు. దాన్ని పెంచుకుంటాం మనం. దుఃఖం ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు మన పక్క అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నారు, ఒక సంసారం ఉంది, ఇక్కడ వెళ్తుంది. పక్కన అపార్ట్మెంట్లో ఒక చనిపోయాడంటే బాధపడతామా? బాధపడతాము. అయ్యో అండి, అంతే కదా. పోయారనుకోండి. ఎందుకు? ఆయన ఎవరో నేనెవరో.
నాకు ఆయనకు సంబంధం లేదు, బాధ లేదు. అదే మన సంస్థలు మన ఇంట్లో ఉండేవాళ్ళు ఉండకపోతే ఎందుకు బాధేస్తుంది? నా వాళ్ళు పోయారు, అక్కడ చనిపోయింది చనిపోయింది అంతా ఒకటే. ఒకటి దుఃఖాన్ని ఇవ్వట్లేదు, ఇంకో దుఃఖాన్ని ఇస్తుంది. ఎందుకో? అటాచ్మెంట్, మమకారం. నా వాళ్ళు అటాచ్మెంట్. అందులో మనకు దుఃఖం వస్తుంది. ఇన్సిడెంట్ ఒకటే, ఇక్కడ చనిపోయి ఇక్కడ చనిపోయారు అంతే. నీకు సంబంధం లే, ఎవరో పోయారు అంతే, బాధ లేదు. మన వాళ్ళు పోయారంటే వెంటనే వచ్చేస్తారు. ఎంత బాధ పెడతారంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇంకా చాలామంది నేను చూశాను, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు నీరసించిపోయి డిప్రెషన్కి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి వాడు కూడా పోతే కానీ పరిష్కారం రాదు. చూసారా? అటాచ్మెంట్ అనేది వల్ల ఎంత దుఃఖం వస్తుంది. బంధం, బంధం వల్ల అన్ని దుఃఖాల కారణం బంధం ఒకటే. వస్తుంది. అవును అవును. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పింది మేలుకోవడానికా మునిగిపోవడానికా? అది ఆ సూత్రాన్ని ఎటు వాడుతున్నాం అన్నది ప్రశ్న. తాళం తెరవడానికి వాడడానికి ఇస్తే తాళం వేసుకోవడానికి వాడాను అనుకోండి, సమస్య మీరే పెంచుకున్నట్టు అవ్వాలా? ఇక్కడ బంధం అంటే దానివల్ల లాభం ఏముంది మనకి? దుఃఖమే కదా. దుఃఖం ఎవరికి కావాలి? దుఃఖం అవసరమా మనకి? ఆత్యంతిక దుఃఖం, ఆత్యంతిక దుఃఖం ఎవరికి కావాలి కదా. దుఃఖం ఎవరికి కావాలి? ఎవరికి అవసరం? పక్కింటి ఆయన పోతే దుఃఖం ఎంత రావట్లేదు, ఎంత రావట్లేదు. నివారణ ఎవరున్నారు? నిలబడ్డం రాలేదు కదా. నివారణ ఎలా అవుతారు? వాడు ఒంటరిగా వచ్చావు, నువ్వు ఒంటరిగా వెళ్తావు అంతే. నీకు వాళ్ళకి సంబంధం లేదు అసలు. జీవిత సత్యం ఏమీ మారదు. మారదు. ఇక్కడ బాధపడుకుని బాధపడ్డ పోవడం ఎందుకు? విచారణ చేయడానికి మాత్రం ఉపయోగపడదు. విచారానికి ఉపయోగపడతాయి. నేను చెప్తానంటే దీని గురించి విచారించాలి. చెప్పిందంతా ఆయన చెప్పారు, ఆచార్యులు చెప్పారు. దీని గురించి ఆలోచించు. ఎటువంటి వాడి నువ్వు? నేను చెప్పాను, నువ్వు దేహి, దేహం కాదు. దేహం అవ్వలేదు ఎప్పుడు కూడా. నీ స్వరూపమే ఆనందం. పోయింది. ఇప్పుడు వస్తుంది ఆనందం, ఒకటి వచ్చింది. దుఃఖం దుఃఖం దుఃఖాలయం. ఇది శాశ్వతం. శాశ్వతం. ఎంతవరకు ఈ దేహాత్మ బుద్ధి ఉందో అంతవరకు నీకు దుఃఖమే. నేను చెప్పారు దుఃఖాలయం అని చెప్పారు కృష్ణుడు. దుఃఖమే కాదు, దుఃఖాలయం అంటే దుఃఖాలకి అదే ఆశ్రయం. ఆశ్రయం అదే దుఃఖాలయం. అశాశ్వతం. పరిష్కారం ఏమిటంటే శాశ్వతం అని అనుకుంటున్న వాటన్నింటినీ అశాశ్వతం అనే దృష్టితో చూడటమే చింతన. లేకపోతే పాడైపోతున్నాం. మేము ఆలోచిస్తూనే ఉన్నామండి అంటారు, కానీ అది అశాశ్వతం అనే దృష్టి కనుక ఏర్పడకపోతే అలాగే కొనసాగించడం. ఆ దుఃఖాలయం అనేది ఎంతవరకు ఉంటుంది?
సుఖాలంగానే ఉంటుంది. దేహాత్మబుద్ధి పోయిందంటే సుఖాలయం అయిపోతుంది. దుఃఖాలంగా ఉండి సుఖాలంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? పరమాత్మ దేహాత్మ బుద్ధి ఎప్పుడు పోయి పరమాత్మ దృష్టి వచ్చినప్పుడు పోతుంది. ఎక్కడెక్కడైతే దేహాత్మ అనేటటువంటి భావన ఉందో అక్కడక్కడల్లా పరమాత్మ అనే భావాన్ని కనుక మనం పెట్టినట్లయితే పెట్టుకోవాలి. అంటే పరిష్కారం వచ్చేస్తుంది. అయిపోయింది. చేయాల్సింది అది ఒకటే. సర్వ ప్రయత్నేనా సర్వ ప్రయత్నం. అవును, అన్ని ప్రయత్నాలు చేయాలి దానికోసం. సర్వ ప్రయత్నేనా స్పష్టంగా అంటాడు. అందుకని ఏదో కొద్దిసేపు ఒకసారి ట్రై చేశారని వదిలిపెట్టకూడదు కదా. సర్వ ప్రయత్నేనా కిం కర్తవ్యం పరమాత్మ బుద్ధేషు. మన స్వరూపాన్ని మనం మర్చిపోయాం అంతే. స్వరూపంలో ఎలాంటి మార్పు లేదు, అట్లానే ఉంటుంది. ఏ స్వరూపంలో ఎలాంటి మార్పు లేదు, అది అట్లనే ఉంటుంది. అటువంటి స్వరూపం అది. అంటే సచ్చితానంద స్వరూపం అది. ఎప్పుడు ఉండేది అది. స్వరూపమే ఆనందం. ఆనందం ఎక్కడికి వచ్చింది? మనకి లేదు. ఎందుకంటే దేహాత్మ బుద్ధిలో పడ్డాం. నేను కూడా చెప్పాను, ఒక కోటీశ్వరుడు మర్చిపోయాడు. ఏం చేస్తున్నాడు? మెచ్చిపోతుకుంటూ తిరుగుతున్నాడు. 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. మర్చిపోయాడు. కోటీశ్వరుడు మెచ్చిపోతుకు తిరుగుతాడా ఏంటి? అన్ని చెప్పారంటే ఎగ్జాంపుల్. మనం అలాంటి స్వరూపం ఆనందం. మన స్వరూపే ఆనందం ఎంత మనం మర్చిపోయాం కదా. బట్ చూడండి, ఇక్కడ ఒక ఆనందం దొరుకుతుందా, ఇక్కడ ఆనందం దొరుకుతుందా, ఇట్లా వెచ్చికాడలాగా ఉంటున్నాం. ఇక్కడ స్వరూపాన్ని మర్చిపోయాం కాబట్టి మళ్ళీ తెలుసుకో. స్వరూపంలో ఎలాంటి మార్పు లేదు, అట్లనే ఉంది. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. మార్పు అంతా మనం భ్రమపడ్డాం అంతే. భ్రమలో ఉంది. భ్రమ, అజ్ఞానం, అవిద్య ఏమైనా చెప్పండి, అంతా ఒకటే. మాయ అంతే, అన్ని పేరు. ఒకే మార్గం ఏంటి? దేవత బుద్ధి పోవాలంటే పరమాత్మ బుద్ధితో కావాలి. అది రావాలి. అది ఎలా వస్తుందో నేను చెప్పాను. ఎలా వస్తుంది అది? ఎవరి వల్ల నిజస్వరూపం మరుగుపడిందో ఆయన్నే పట్టుకోవాలి. భగవంతుని యొక్క మాయ. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ. బాగా అర్థమవ్వాలి. నా మాయ నుండి ఎవరు బయటపడలేరు. దురత్యయ. ఒకే మార్గం చెప్పారు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నన్ను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రమే మాయ నుండి బయటపడగలుగుతారు. బౌద్ధుడు మనకు వాగ్దానం చేశాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర. నేను వాళ్ళు ఉద్ధరిస్తానన్నా. ఇక్కడ నుంచి సంసార సాగర, మృత్యు సంసార సాగర. ఎప్పుడు మనం ఆశ్రయించామో ఇంకా మన సమస్యలు లేవు. మనం ఆయన పాదపద్మాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. శరణాగతుడు అయ్యే వరకే స్వప్రయత్నం అంతే. శరణాగతుడైన తర్వాత నీ ప్రయత్నం లేదు అక్కడ. బాధ్యత ఆయన తీసుకుంటారు. యోగక్షేమం వహామ్యహం. స్పష్టంగా ఆయన వాళ్ళు చెప్పారు. యోగక్షేమం వహామ్యహం, నేను తీసుకుంటాను.
అటువంటి మన సాధన చాలా సులభతరం అయిపోయింది. ఇక సాధన అనవసరం మనకి. అతను మనకు మాట ఇచ్చాడు, యోగక్షేమం మహామ్యహం, నేను చూసుకుంటాను. అంటే దాని అర్థం రోజు వచ్చి నీ బదులు వంట చేస్తాడని కాదు. అది అది బాగా అర్థమవ్వాలంతే. సులభం, చాలా సాధనా మార్గం చాలా సులభం చేసేసారు. ఎవరిని వదులుకోవాల్సిన పనిలా, భార్య పిల్లలు అందరి మధ్యలో నువ్వు జీవించు, తప్పులేదు అందులో. పరమాత్మ దృష్టితో అంతే. ఫినిష్డ్. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. జగత్ అంటే ఏంటి? బ్రహ్మమయం. చూడాలి, దృష్టిలోపం ఉంది. దృష్టి జ్ఞానమయం, దాన్ని జ్ఞానమయంగా చేసే దృష్టి ఎవరు కనిపిస్తారంతా? పశ్యే బ్రహ్మమయం జగత్. అన్నదంతా బ్రహ్మనే. నందస్వామి పాడారు, అంతా రామమయం జగమంతా రామమయం. జగత్ ఏంటిది? రామమయం. ఎంత బాగా పాడారు. అంతా రామమయం, జగమంతా రామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు సల్పగా. ఆయనే అయోధ్యరాముడు, ఆయనే జానకి రాముడు, ఆయనే కోదండరాముడు. అంతే. అంతరంగంలో ఉండే ఆత్మారాముడు ఏం చేస్తున్నాడు? అనంత రూపమున వింతలు సల్పగా అంత ఆయన అయ్యాడు. తప్పకపోడాలి. అనంత రూపంలో ఉన్నవాడు ఎవరు? ఒక రాముడే. రాముడే. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు. వింతలు అంటే ఏంటి? ఒక్కడే 1 కోటి రూపాయలు ధరించాడు, అన్ని తానుగా అయిపోయాడు. ఆయనే వారధి కట్టాడు, ఆయనే యుద్ధం చేశాడు, ఆయనే రావణాసుని చంపాడు. రావణాసుని చంపింది ఆయన, రావణుడు ఆయన, అంతా ఆయన. రెండో వాడు లేడు అక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. దానికి ఒకటే దృష్టి జ్ఞానమయం కృత్వా అని చేయాల్సింది. దృష్టిలో మార్పు రావాలి. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. అర్థమైందా? సో ఈరోజు 2 సేపు అయిపోయింది. మళ్ళీ రేపు కలుస్తాను.